₹579 స్క్వేర్ దోశ తవా అన్నమాట. పెద్ద దోశ వేసుకోవచ్చు. దిస్ ఇస్ మై ఫేవరెట్ వన్. నాకైతే చాలా బాగా నచ్చింది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మగువా. దిస్ ఇస్ గీత. ఈ వీడియోలో బెస్ట్ దోశ తవాస్ చిన్న సైజ్ నుండి పెద్ద సైజ్ వరకు డిఫరెంట్ బ్రాండ్స్ నుండి అయితే మీకు చూపిస్తాను. మీరు దోశ తవా తీసుకోవాలనుకున్నప్పుడు ఏ సైజ్ అయితే బాగుంటుంది, ఏ ఫినిషింగ్ బాగుంది, క్వాలిటీ ఏది బాగుంది అండ్ మన బడ్జెట్లో ఏది ఉంది అని కంపేర్ చేసుకోవడానికి ఈ వీడియో అయితే మీకు చాలా యూజ్ అవుతుంది. సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వన్ వచ్చేసి అఫోర్డబుల్ రేంజ్ లో బెస్ట్ వన్ అంటే ఇది. సో దిస్ ఇస్ ఫ్రమ్ ద పిజియన్ బ్రాండ్. సో 27 సెంటీమీటర్ డీసెంట్ సైజ్, మరీ చిన్నది కాదు మరీ పెద్దది కాదు, పర్ఫెక్ట్ సైజ్ అన్నమాట. మనము రెగ్యులర్ గా యూస్ చేసుకోవటానికి. ఇట్స్ ఎ ఫ్లాట్ దోశ తవా. సో ఓవరాల్ వచ్చేసి ఇది 28 ఉంది, ఇన్సైడ్ వచ్చేసి 27. ఇది ఇండక్షన్ బేస్ కాదు అండ్ థిక్నెస్ వచ్చేసి 3mm థిక్నెస్. ఎప్పుడైనా సరే దోశ తవాస్ తీసుకునేటప్పుడు మినిమం 3mm థిక్నెస్ ఉన్నదే తీసుకోండి. లెస్ దాన్ 3mm అంత క్వాలిటీ బాగుండదు. సో దిస్ ఇస్ ద బేసిక్ థింగ్ అనమాట మీరు చూస్ చేసుకునేటప్పుడు. ఇది నాన్ స్టిక్ దోశ తవా అండ్ ఇట్స్ ఏ PFOA ఫ్రీ. సో మనము నాన్ స్టిక్ ఎందుకు యూస్ చేయము, అది హీట్ అయినప్పుడు ఆ ఫ్యూమ్స్ మనకి హెల్త్ కి మంచివి కాదు అని. బట్ PFOA ఫ్రీ ఉన్నవి తీసుకుంటే మనం హీట్ చేసినప్పుడు కూడా అది మనకి హార్మ్ చేయదు. సో ఈ రోజు నేను చూపించేవన్నీ కూడా PFOA ఫ్రీ అన్నమాట. క్వాలిటీ అయితే బాగుంది, ఫినిషింగ్ కూడా బాగుంది, హ్యాండిల్ క్వాలిటీ కూడా ఓకే, పర్లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దిస్ ఇస్ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఒక బేసిక్ తవా, దోశ తవా కావాలి, ఎక్కువ మనీ స్పెండ్ చేయడం ఇష్టం లేదు అనుకుంటే గో ఫర్ దిస్ వన్. దిస్ ఇస్ ₹579. ఇంతకన్నా అఫోర్డబుల్ రేంజ్ లో బెస్ట్ వన్ అయితే లేదు. సో దిస్ ఇస్ ద బెస్ట్ వన్ అన్నమాట బడ్జెట్ లో. అండ్ ఆల్సో నాన్ స్టిక్ లేయర్ కోటింగ్ వచ్చేసి 3 లేయర్ ఫినిషింగ్ ఉంది అనమాట అండ్ 1 year వారంటీ ఉంది. సో బడ్జెట్ లో దిస్ ఇస్ ద బెస్ట్ వన్. సో నెక్స్ట్ వచ్చేసి ప్రెస్టీజ్ బ్రాండ్ నుండి వన్ మోర్ బడ్జెట్ ఫ్రెండ్లీ వన్. ఇంకొంచెం బడ్జెట్ పెట్టినట్టయితే కొంచెం బెస్ట్ క్వాలిటీ అన్నమాట. 27.5 సెంటీమీటర్ అనమాట దీని సైజు. ఇందాక నేను చూపించిన పిజియన్ బ్రాండ్ వచ్చేసి 27 సెంటీమీటర్స్. చూడటానికి రెండు సిమిలర్ గా ఉన్న, దగ్గర నుండి చూస్తే ఇది పెద్దగా అనిపిస్తుంది బట్ ఇది పెద్దది కాదు, ఇదే పెద్దది. పిజియన్ బ్రాండ్ కి ఈ ఎడ్జెస్ ఉండటం వల్ల ఇది మనకి పెద్దగా అనిపిస్తుంది. బట్ 27 అండ్ 27.5 సెంటీమీటర్ అంతే. అండ్ ఫినిషింగ్ చూసారు కదా, చాలా బాగుంది క్వాలిటీ అయితే. అండ్ బ్యాక్ సైడ్ ఇలా ఉంది గ్రే కలర్ లో. ఇందాక నేను చూపించిన పిజియన్ బ్రాండ్ ఇండక్షన్ మీద వర్క్ అవ్వదు, ఇదైతే గ్యాస్ అండ్ ఇండక్షన్ రెండిటి మీద వర్క్ అవుతుంది. థిక్నెస్ వచ్చేసి 3mm థిక్నెస్ విచ్ ఇస్ గుడ్ అండ్ సైజ్ కూడా డీసెంట్ సైజ్. అండ్ హ్యాండిల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పాను కదా. దీని ప్రైస్ వచ్చేసి ₹819 అనమాట అండ్ 1 year వారంటీ ఉంది. సో రెండు కంపేర్ చేసుకున్నప్పుడు ఏది తీసుకోవాలి అనుకుంటే బడ్జెట్ ఫ్రెండ్లీ, ఎక్కువ ఖర్చు పెట్టొద్దంటే గో ఫర్ దిస్ పిజియన్ బ్రాండ్. కొంచెం బడ్జెట్ ఎక్కువైనా సరే లాంగ్ లాస్టింగ్ గా ఉండాలి, ఇంకొంచెం క్వాలిటీ బాగుండాలి అంటే ఇది తీసుకోండి. ఓవరాల్ ఫినిష్ నాకు ప్రెస్టీజ్ బాగా అనిపించింది, మీరు చూడొచ్చు కూడా. స్పెషలీ పిజియన్ కి వచ్చిన హ్యాండిల్ కన్నా కూడా నాకు ప్రెస్టీజ్ కి వచ్చిన హ్యాండిల్ ఇంకొంచెం ఎక్కువగా నచ్చింది. అండ్ గ్రిప్ కూడా ఉంది, చేతి నుండి జారిపోకుండా ఇక్కడ మనకి కొంచెం గ్రిప్ ఉండేలా ఇచ్చారు. అండ్ నాన్ స్టిక్ కోటింగ్ ఫినిష్ వచ్చేసి ఇది కూడా 3 లేయర్ కోటింగ్ తో అయితే వచ్చింది. రెండు బాగున్నాయి, మీకు ఏది కావాలంటే అది చూస్ చేసుకోండి. బట్ కంపేర్ చేసినప్పుడు నాకేమనిపించిందో నా ఒపీనియన్ చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం సుపీరియర్ క్వాలిటీ ప్రెస్టీజ్ బ్రాండ్ నుండే ప్రెస్టీజ్ ఒమేగా డీలెక్స్ గ్రానైట్ దోశ తవా అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైజ్ వచ్చేసి 30 సెంటీమీటర్స్. సో మనం కొంచెం పెద్ద దోశ వేసుకోవచ్చు. ఫినిష్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. ఇప్పుడు నేను చూపించిన దాంతో పోలిస్తే ఇంకొంచెం ఎక్కువ సుపీరియర్ క్వాలిటీ అన్నమాట. సో ఇది గ్యాస్ అండ్ ఇండక్షన్ రెండిటి పైన కూడా వర్క్ చేస్తుంది. చూడొచ్చు మీరు బ్యాక్ సైడ్ కూడా. క్వాలిటీ అయితే అమేజింగ్ గా ఉంది, సైజ్ చాలా పెద్దది. సో 30 సెంటీమీటర్ అండ్ ఇది వచ్చేసి గ్రానైట్ ఫినిష్. ఇందాక మీరు చూసింది ఏంటంటే రెగ్యులర్ నాన్ స్టిక్ ప్లెయిన్ కోటింగ్ ఉన్న నాన్ స్టిక్ దోశ తవా అన్నమాట. అన్ని కూడా ఫ్లాట్ దోశ తవాసే. సో ఇది వచ్చేసి గ్రానైట్ ఫినిష్, కొంచెం హై అండ్ ప్రీమియం క్వాలిటీనే.
ఓవరాల్ లుక్ అండ్ క్వాలిటీ అయితే అమేజింగ్ గా ఉంది. అండ్ పైన ఉన్న ఈ గ్రెనైట్ ఫినిష్ వచ్చేసి 2 లేయర్స్ వచ్చింది. అండ్ ఓవరాల్ నాన్ స్టిక్ కోటింగ్ వచ్చేసి 5 లేయర్. ఫ్రంట్ అండ్ బ్యాక్ డిజైన్ అయితే చాలా బాగుంది. అండ్ హ్యాండిల్ క్వాలిటీ కూడా బాగుంది, గ్రిప్ వచ్చేలా ఉంది. అండ్ ఇది కూడా PFOA ఫ్రీ అన్నమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది ఆల్మోస్ట్ 500 డిగ్రీ వరకు విత్ హోల్డ్ చేస్తుంది. సో ఎక్కువ హీట్ చేసినా కూడా ఈ ప్యాన్ అయితే విత్ స్టాండ్ అవుతుంది. క్వాలిటీ బాగుంది అండ్ 2 ఇయర్ వారంటీ ఉంది. ఇందాక నేను చూపించింది 1 ఇయర్ వారంటీ, ఇది 2 ఇయర్ వారంటీ అండ్ డిష్ వాషర్ సేఫ్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1280 రూపీస్, విచ్ ఇస్ కంప్లీట్లీ రీజనబుల్, ఎందుకంటే 2 ఇయర్ వారంటీ కూడా ఉంది అండ్ సైజ్ కూడా బాగుంది. సో కొంచెం పెద్ద దోశ వేసుకోవాలి, ఒక డీసెంట్ సైజ్ దోశ తవా ఉండాలి బెస్ట్ క్వాలిటీలో అంటే గో ఫర్ దిస్ వన్. బ్లైండ్ గా తీసేసుకోండి, చాలా బాగుంది. పట్టుకున్నప్పుడు కూడా ఆ క్వాలిటీ ఆ ఫినిష్ అంతా తెలుస్తుంది. అండ్ నైస్ హ్యాండిల్, ఈ హ్యాండిల్ కూడా బాగుంది. అండ్ ఇట్స్ నాట్ దట్ టూ మచ్ ఆఫ్ వెయిట్, బాగుంది. అండ్ 3mm థిక్నెస్, ఇప్పుడు నేను చూపించిన అన్ని కూడా 3mm థిక్నెస్. సో అండ్ దీనికి సిలికాన్ స్క్రబ్బర్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఇంట్రెస్టింగ్ అన్నమాట. నేను ఫస్ట్ టైం చూసాను బట్ చూడగానే చాలా నచ్చింది, ఎందుకో ఇప్పుడు మీరు చూడండి. సో ఇది వచ్చేసి స్క్వేర్ దోశ తవా అన్నమాట, ఫ్రమ్ ద బ్రాండ్ ప్రెస్టీజ్. క్వాలిటీ అయితే అమేజింగ్ ఉంది, సాలిడ్ బందోబస్తుగా ఉంది అనమాట. థిక్నెస్ కానీ వెయిట్ కానీ చాలా బాగుంది. అయితే వీళ్ళు స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు న్యూ అండ్ ఇంప్రూవ్డ్ వర్షన్, అంటే వీళ్ళు లాంచ్ చేసిన ప్రీవియస్ స్క్వేర్ షేప్ దోశ తవా కన్నా కూడా అంటే కొంచెం ఇంప్రూవైజ్ చేసి లాంచ్ చేశారు. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత స్టర్డీగా ఉంటుందని. హ్యాండిల్స్ కూడా సూపర్ అమేజింగ్ ఉన్నాయి. సో రెగ్యులర్ గా మనం ఇంట్లో అయితే రౌండ్ దోశ తవాస్ కామన్ కదా, సో కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయాలి అనుకున్నప్పుడు స్క్వేర్ దోశ తవా తీసుకోవాలనుకుంటే ఇది తీసుకోండి. ఇట్స్ సిమిలర్ టు అదర్ దోశ తవాస్, బట్ డిఫరెన్స్ ఏంటంటే డిజైన్ అన్నమాట, కొంచెం న్యూగా అనిపించింది నాకు కూడా. అండ్ చెప్పాను కదా క్వాలిటీ అయితే అమేజింగ్ ఉంది. అండ్ ఇది గ్యాస్ స్టవ్ అండ్ ఇండక్షన్ రెండిటి మీద వర్క్ అవుతుంది. హ్యాండిల్ క్వాలిటీ బాగుంది. అండ్ దోశ తవా సైజ్ వచ్చేసి 30.5 అన్నమాట. సో మనం పెద్ద దోశలే వేసుకోవచ్చు అండ్ చిన్న చిన్న పాన్ కేక్స్ వేసుకోవచ్చు. అండ్ చిన్న చిన్న ఊతప్ప సెట్ దోసాస్కి అయితే చాలా బాగుంటుంది. మనం బయట రెస్టారెంట్స్ లో ఆర్ హోటల్స్ లో చూస్తుంటాం కదా ఇట్లాంటి స్క్వేర్ అండ్ రెక్టాంగిల్, సో నాకు ఆ టైప్ లో అనిపించింది. థిక్నెస్ అయితే చాలా బాగుంది. అండ్ ఓవరాల్ నాన్ స్టిక్ కోటింగ్ ఫినిష్ వచ్చేసి 3 లేయర్ కోటింగ్ ఉందన్నమాట. అండ్ వారంటీ వచ్చేసి 1 ఇయర్ వారంటీ. ప్రైస్ వచ్చేసి 1580 రూపీస్ ఉంది. అండ్ ఇది కూడా PFOA ఫ్రీ అన్నమాట. సో హ్యాపీగా తీసేసుకోవచ్చు, చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నేను మీకు ఈ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. అన్ని ప్రెస్టీజ్ చూపిస్తున్నా అనుకోకండి, నేను బెస్ట్ దోశ తవాస్ చూస్తున్నప్పుడు ప్రెస్టీజ్ లో ఏంటంటే కొంచెం కలెక్షన్ ఎక్కువగా ఉంది, డిజైన్స్ పరంగా కానీ బడ్జెట్ పరంగా కానీ, అందుకే మీకు చూపించాలని ఇవైతే తీసుకున్నాను. అండ్ నేను మీకు చూపించేవన్నీ కూడా బెస్ట్ దోశ తవాసే, ఎందుకంటే నేను బెస్ట్ దోశ తవా సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎన్ని ఆప్షన్స్ లో దాన్ని రివ్యూస్ పరంగా కానీ క్వాలిటీ పరంగా కానీ నేను అన్ని ఫిల్టర్ చేసుకున్నాను. సో మీకు ఆ ప్రాబ్లం రాకుండా అన్ని చూపిస్తున్నాను, మీరు తీసుకోవాలనుకున్నప్పుడు హ్యాపీగా ఈ వీడియో ఫాలో అయిపోండి. ఇవన్నీ కూడా బెస్ట్ సెల్లర్సే, ఇందులో మీకు బడ్జెట్ పరంగా డిజైన్ పరంగా మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. ఇంకా ప్రెస్టీజ్ బ్రాండ్ నుండి లాస్ట్ వన్ అయితే ప్రెస్టీజ్ డైకాస్ట్ ప్లస్ అని 31 సెంటీమీటర్ ఉన్న పాన్ ఇది. సో విచ్ ఇస్ అ బిగ్ సైజ్, పెద్ద దోశ వేసుకోవచ్చు. అండ్ క్వాలిటీ అయితే అమేజింగ్. ఇప్పటి వరకు నేను చూపించిన వాటన్నిటితో పోలిస్తే దీని థిక్నెస్ వచ్చేసి 5.5 mm థిక్నెస్ అన్నమాట. సో సాలిడ్ దోశలు వస్తాయి, ఎందుకంటే మనం ఎంత థిక్నెస్ ఎక్కువగా ఉంటే దోశలు అంత మంచిగా వస్తాయి ఆబ్వియస్లీ. అండ్ ఇది ఇండక్షన్ పైన అండ్ గ్యాస్ స్టవ్ పైన రెండిటి పైన వర్క్ అవుతుంది. సర్ఫేస్ చూడొచ్చు. అండ్ ఇది డిష్ వాషర్ సేఫ్ అయితే కాదు, వాళ్ళు స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు. క్వాలిటీ అయితే అమేజింగ్ గా ఉంది, ఫినిషింగ్ అదంతా కూడా చాలా బాగుంది. సో నాన్ స్టిక్ కోటింగ్ వచ్చేసి 3 లేయర్ కోటింగ్ ఉంటుంది. అండ్ హ్యాండిల్ వచ్చేసి అమేజింగ్లీ గుడ్, లాంగ్ హ్యాండిల్ ఉంది, ఎక్స్ట్రీమ్లీ హై అండ్ క్వాలిటీ హ్యాండిల్ అన్నమాట. యూ కెన్ సీ చాలా మంచి గ్రిప్ కూడా ఉంది. యూ కెన్ సీ ద హ్యాండిల్ డిజైన్ చాలా చాలా బాగుంది. అండ్ ఓవరాల్ ప్యాన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది.
చాలా మంచి ప్రీమియం గా అనిపిస్తుంది, లుక్ కూడా చాలా క్లాసీగా ఉంది. సో పెద్ద దోశ ప్యాన్ తీసుకోవాలి, కొంచెం మంచి క్వాలిటీలో ఉండాలి అంటే యూ కెన్ గో ఫర్ దిస్ వన్. చాలా బాగుంది, ఎక్స్ట్రీమ్ బ్లాక్ కలర్ ఫినిష్ తో ఉంది. సి టన్ టన్, మీరు ఎవరినైనా కొట్టినా కూడా ఏం కాదు. సో నైస్ వన్, చాలా బాగుంది. అండ్ ప్రైస్ వచ్చేసి 1490 రూపీస్, 1 year వారంటీ ఉంది అండ్ పిఎఫ్ఓఏ ఫ్రీ కోటింగ్ అనమాట. డీసెంట్లీ గుడ్ వన్. సో నేను ఇప్పుడు చూపించిన ప్యాన్స్ అన్ని కూడా నాట్ జస్ట్ ఫర్ దోసాస్, మీరు మంచి చీలాస్ పరాటాస్ అవన్నీ కూడా చేసుకోవచ్చు. బట్ స్పెసిఫికల్లీ దోసాస్ కోసం ఫ్లాట్ దోసా తవాస్ చూస్తున్నప్పుడు మీరు ఇందులో ఏదైనా సెలెక్ట్ చేసుకోండి, చాలా బాగున్నాయి. సో ఇది డిష్ వాషర్ సేఫ్ కాదు. సో అండ్ పిఎఫ్ఓఏ ఫ్రీ కోటింగ్ ఉన్న ప్యాన్సే నేను అన్ని చూపించేది, నేను చెప్తున్నాను కదా. సో ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి ఫ్రమ్ ద హాకిన్స్ ఫ్యూచర్ ఆఫ్ బ్రాండ్ నుండి, చాలా బరువుగా ఉంది, చాలా మంచి క్వాలిటీ ఉన్న ప్యాన్ ఇది. సైజ్ చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో. సో మీకు పెద్ద దోశ తవ ఇంట్లోకి తీసుకోవాలి, పెద్దది కావాలి అంటే దిస్ ఈస్ ద బెస్ట్ వన్. సైజ్ వచ్చేసి 33 సెంటీమీటర్ అనమాట. సో మంచిగా మనం బయట చూస్తాం కదా 70 mm దోశ చూసి చాలా ఎక్సైట్ అవుతాము. 70 mm రాకపోవచ్చు కానీ బట్ చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది క్వాలిటీ అయితే. అండ్ డిఫరెంట్ డిజైన్, ఇప్పటి వరకు మీరు చూసిన హ్యాండిల్స్ అన్ని కూడా ఇట్లా ఫ్లాట్ గా వచ్చినాయి కదా. సో ఈ హ్యాండిల్ చూడండి కొంచెం ఇలా వస్తుంది. హ్యాండిల్ క్వాలిటీ కూడా చాలా 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 బాగుంది. అండ్ ఫినిషింగ్ కూడా చాలా క్లాసీగా ఉంది, చాలా మంచి క్వాలిటీతో ఉంది. అండ్ ఇట్లా బ్యాక్ సైడ్ కనుక చూసినట్టయితే హార్డ్ ఎనడైజ్డ్ ప్యాన్ ఫినిష్ వచ్చింది. జనరలీ ఇలాంటి ఫినిష్ మిగతా నాన్ స్టిక్ ప్యాన్స్ కి రావు. వెరీ హై అండ్ ప్రీమియం క్వాలిటీ అనమాట. అండ్ థిక్నెస్ వచ్చేసి 4.88 mm థిక్నెస్. మీరు చూడొచ్చు థిక్నెస్ క్వాలిటీ అదంతా కూడా చాలా బాగుంది. నాన్ స్టిక్ ఫినిష్ కూడా చాలా బాగుంది. బట్ ఇదేంటంటే ఓన్లీ గ్యాస్ స్టవ్ పైనే వర్క్ అవుతుంది, ఇండక్షన్ పైన వర్క్ అవ్వదు. ఒకవేళ మీకు ఇండక్షన్ పైన కూడా వర్క్ అయ్యే కావాలి అనుకుంటే ఈ సైజ్ లో అయితే లేదు, వేరే సైజ్ లో డిఫరెంట్ మోడల్స్ లో ఉన్నాయి, మీరు అది చూస్ చేసుకోవచ్చు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1749 రూపీస్, బట్ కంప్లీట్లీ వర్త్ ఇట్. దిస్ ఇస్ మై ఫేవరెట్ వన్, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ వారంటీ వచ్చేసి 2 year వారంటీ ఉంది. సైజ్ అయితే బిగ్ వన్, నాకు ఈసారి పెద్ద ప్యాన్ తీసుకోవాలి అని చెప్పేసి సో బిగ్ సైజ్ దోశ ప్యాన్స్ చూస్తున్నప్పుడు ఉన్నాయి కొన్ని, బట్ అన్నిట్లో ఫిల్టర్ చేసి నేను ఇది చూస్ చేసుకున్నాను. నాకు అన్ని ఫీచర్స్ తో పోలిస్తే ఇది చాలా బెస్ట్ గా అనిపించింది. ఒకవేళ మీకు ఇంత పెద్ద ప్యాన్ వద్దు ఈ మోడల్లో అంటే కొంచెం తక్కువ ప్రైస్ కి చిన్న సైజ్ కూడా ఉన్నాయి, నేను ఆ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. సో దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ వన్, నాకు చాలా నచ్చింది. జర్మన్ టెక్నాలజీ నాన్ స్టిక్ కోటింగ్ ఉన్న ప్యాన్ అనమాట. అండ్ దీనికి వచ్చేసి మంచిగా దోశ ఫ్లిప్ చేసుకోవటానికి ఒక వుడెన్ స్పాచులా కూడా ఇచ్చారు అండ్ సిలికాన్ స్క్రబ్బర్ కూడా ఇచ్చారు అనమాట. సో మీరు ఈ దోశ తవాస్ ఏవి తీసుకున్నా కూడా దాని మీద స్క్రాచ్ రెసిస్టెంట్, మెటల్ స్పూన్ ఫ్రెండ్లీ అని మెన్షన్ చేసిన దయచేసి ఎవ్వరు కూడా స్టీల్ స్పాచులాస్ అట్లాంటివి వాడకండి. ఎప్పుడు కూడా మీరు వుడెన్ స్పాచులాస్ వాడితే ఏంటంటే స్క్రాచెస్ అవి పడకుండా ఉంటాయి. ఈ రోజు నేను చూపించిన దోశ తవాస్ అన్ని కూడా నాన్ స్టిక్. ఐ నో మీ దగ్గర క్యాస్ట్ ఐరన్ ప్యాన్ ఉన్నా కూడా ఒక నాన్ స్టిక్ ప్యాన్ ఉంచుకుంటే మంచిది, ఎందుకంటే మన దగ్గర ఎంత మంచి క్యాస్ట్ ఐరన్ ప్యాన్ ఉన్నా అప్పుడప్పుడు వాటి మీద దోసాస్ బ్రేక్ అవుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు టక్కున మనము టైం వేస్ట్ కాకుండా అప్పటికప్పుడు దోసాస్ మంచిగా రావాలి అంటే ఎక్స్ట్రాగా ఒక దోశ పెనం అయితే ఉండాలి. ఇన్ మై ఎక్స్పీరియన్స్ ఎంత క్యాస్ట్ ఐరన్ వాడినా ఒక నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఉండాలి, ఏదో ఒక రోజు మనకి చాలా ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో చూసారు కదా ఈ రోజు వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.